హిందూ పురాణం ప్రకారం 3000 కోట్ల మంది దేవతలుండగా మొదటగా గణపతికి పూజ ఎందుకు చేస్తాం మరియు వినాయకుడికి విఘ్నేశ్వరుడు అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకరోజు కైలాసగిరిలో శివపార్వతి కొడుకులు వినాయక మరియు కార్తికేయ. ఈ ఇద్దరు కొడుకుల్లో గణాధిపతి ఎవరికి చెందుతుందా అన్న ప్రశ్నను దేవతలు శివుని ముందుకు తీసుకొచ్చారు. దాంతో ఈ ప్రశ్నకు సమాధానం కోసం సమస్త గణాలకు అధిపతి నిర్ణయించడానికి శివుడు దేవతలందరి సమక్షంలో ఇద్దరు కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏమిటంటే, ఈ సమస్త విశ్వాన్ని ఎవరు మొదట చుట్టి వస్తారా, అక్కడ ఉన్న ప్రతి పుణ్యక్షేత్రంలో స్నానం చేసి మళ్ళీ నా దగ్గరకు వస్తారో వాళ్ళు సమస్త గణాలకు అధిపతి అని పరమశివుడు నిర్ణయిస్తాడు. ఈ పోటీకి వినాయకుడు కార్తికేయుణ్ణి నిర్ణయిస్తాడు. అలా ఇద్దరికి పోటీ మొదలవుతుంది. దాంతో కార్తికేయ వెంటనే నెమలి వాహనం ఎక్కి మెరుపు వేగంతో ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. కానీ వినాయకుడు మాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా వెనక్కి చూసి తమ తల్లిదండ్రి అయిన శివపార్వతి దగ్గరకు వచ్చి చేతులు జోడించి వారికి నమస్కరించారు. అది చూసి దేవతలు గణేశుని ఇలా అడిగారు: ఒకవైపు మీ సోదరుడు మెరుపు వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్ళాడు, నువ్వు ఇక్కడే ఉండి ఇలా చేస్తున్నావు ఏంటి అని అడగగానే వారికి వినాయకుడు ఇలా సమాధానం ఇచ్చాడు: ఎవరైతే తమ తల్లిదండ్రులను దైవంగా భావిస్తారో వారికి ఈ సమస్త సృష్టి యూనివర్స్ ఈ తల్లి తండ్రుల్లోనే కనిపిస్తుంది. ఇంకా వారి చుట్టూ చేసే ప్రదక్షిణలు ఈ విశ్వంలోనే అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించే పుణ్యం లభిస్తుంది అని వినాయకుడు దేవతలతో అంటాడు. అలా పోటీ మొదలవగానే వినాయకుడు తల్లిదండ్రి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. మరోవైపు కార్తికేయుడు విశ్వం చుట్టూ తిరుగుతూ 3 లక్షలకు పైగా నదులు దర్శించాడు. అయితే ఏ నది దగ్గరకు వెళ్ళినా వినాయకుడు కార్తికేయ కంటే ముందే ఆ నది దగ్గరకు వచ్చినట్లు కనిపిస్తుంది. అది చూసి కార్తికేయుడు ఆశ్చర్యపోయాడు. అప్పటికే కార్తికేయుడు మరింత వేగంగా విశ్వమంతా 3 సార్లు చుట్టి కైలాసంకి చేరుకున్నాడు. కార్తికేయుడు కైలాసంకి చేరుకునేసరికి కైలాసంలో అంతా పండుగ వాతావరణం అలుముకుంది. ఏమిటి అని కార్తికేయుడు చూడగా వినాయకుడు విజేతగా గుర్తించి ఆయనకు గణాధిపతి అప్పగించారు. అది చూసి ఆశ్చర్యపోయిన కార్తికేయుడికి వినాయకుడు తల్లిదండ్రులపై చూపిన భక్తి విధేయతలే అతని విజయానికి కారణం అని తెలుసుకొని తన అన్న వినాయకుడు గణాధిపతి అందుకున్నాడని ఆనందపడ్డాడు. అలా ఎంత ప్రేమ చూపిన వినాయకుడిని మహాశివుడు దగ్గరకు తీసుకొని, ఇప్పటి వరకు పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా నీకే పూజ చేయాలి, అలా ముందుగా ప్రార్థించి మొదలు పెట్టే కార్యాల్లో సకల విఘ్నాలు తొలగిపోయి ఆ కార్యం సంపూర్ణం అవుతుంది అంటూ శివుడు వినాయకుడిని ఆశీర్వదించారు. ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు విఘ్నేశ్వరుడయ్యారు. భాద్రపద శుద్ధ రోజు మనం వినాయక చవితి జరుపుకుంటాం.